మనం అపార్ట్మెంట్ టూర్ చూసాము. ఈరోజు మనం బ్రౌచర్ చూద్దాము. ఇది బాలాజీ హార్మోనీ అపార్ట్మెంట్ది, సమీక్ష బిల్డర్స్ వాళ్ళది. సో ఈ అపార్ట్మెంట్ ఇట్లా కనిపించే విధంగానే ఉంటుంది నైట్ టైం. అండ్ ఈరోజు ఫ్లోర్ ప్లాన్ చూద్దాము. మనము ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఫ్లోర్కి 14 ఫ్లాట్స్ ఉంటాయి. ఇట్లా మధ్యలో మనకి ఇట్లా పార్క్ లాగా ఇస్తారన్నమాట. అండ్ ఆల్సో ఇవి 3 2 BHK ఫ్లాట్స్. ఇవి 1190 ఉంటాయి, 1190 స్క్వేర్ ఫీట్ ఉంటాయి. అండ్ ఇవి కూడా సేమ్ 3 BHK 1190 స్క్వేర్ ఫీట్ ఉంటాయి. ఇవి 2 కూడా 2 BHK, ఇవి 2 కూడా 2 BHK. ఇక్కడ మనకు కనిపించే విధంగా స్టేర్ కేస్ ఉంటాయి. ఇక్కడ 3 లిఫ్ట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా స్టేర్ కేస్ ఉంటాయి. ఇక్కడ మనం కావాలంటే సోఫాస్ వేసుకోవచ్చు. అండ్ కార్నర్స్ నేను చెప్పిన విధంగానే కార్నర్స్కి 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి 1610, 1610, 1615. ఇది 1615. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్కి 14 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 5 ఫ్లోర్స్ 70 ఫ్లాట్స్ ఉంటాయి. మనకి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 5500 పడుతుంది. ఏమైనా కూర్చొని మాట్లాడితే కొంచెం తగ్గొచ్చు. అండ్ అపార్ట్మెంట్ అనగానే కొంతమందికి ఎట్లా ఫీలింగ్ ఉంటుందంటే కింద కాదు మీద కాదు మనది అని అనుకుంటారు. కాకపోతే మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఎక్కువ పెట్టలేము, తక్కువకు అడ్జస్ట్ కాలేము. సో అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. చాలా బాగుంటుంది. అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు అని అనుకుంటారేమో, కాకపోతే అట్లేముండదు. కమ్యూనిటీ మంచిగా ఉంటుంది. పక్కన వాళ్ళతోని మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళు కూడా మనతో మాట్లాడతారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఈ అపార్ట్మెంట్లో అది. ఎందుకంటే మేము పోయి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతాం, వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చుంటారు, మాట్లాడతారు. ఇది నడుస్తుంది. అండ్ మేము అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. గణేష్ చతుర్థి కావచ్చు, బతుకమ్మ ఫెస్టివల్ కావచ్చు. ఇంకా ఇంకొకటి చాలా మంచి విషయం ఏంటంటే ఫ్లాట్కి మధ్య 6 feet డిస్టెన్స్ ఉంది ప్రతి ఫ్లాట్కి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఫ్లాట్కి 6 feet డిస్టెన్స్ ఉంది. అంటే కామన్ వాల్స్ కాదు, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ మనకు ఉండదు పక్కన వాళ్ళ నుంచి. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అండ్ కారిడార్ కూడా చాలా పెద్ద వస్తుంది. అండ్ పిల్లలకి ప్లే ఏరియా ఉంటుంది. కాకపోతే ఈ ప్లాన్లో ఇంక్లూడ్ చూపించలేదు ఇక్కడ వీళ్ళు. ప్లే ఏరియా కూడా ఉంటుంది. అండ్ మనకు ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. దాంట్లో మనం 150 to 200 మెంబర్స్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు. అంటే అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు వస్తుంది. ఇది ఎక్కడ అంటే సంగమ హోటల్ బ్యాక్ సైడ్, పెద్దంబర్పేట్. మనం ఎక్కడ అంటే 20 cities ఎక్కడ పోవాలన్నా ఓఆర్ఆర్ యాక్సెస్ ఉంటుంది. దాని త్రూ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం సిటీకి కూడా పోవచ్చు. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఇది బ్రౌచరు. ఇది ఎల్బీ నగర్. ఈ ఏరియా ఉప్పల్, నాగోల్ ఇటు సైడ్ మనం పోతాం. ఇటు వనస్థలీపురం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సంగమ హోటల్ బ్యాక్ సైడ్, హైతనగర్ మనం దాటిన తర్వాత సంగమ హోటల్ బ్యాక్ సైడ్ ఈ లొకేషన్. వెరీ రీజనబుల్ ప్రైస్లోనే మనకు మంచిగా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఎమ్యూనిటీస్లో ఇప్పుడు 2 BHK ఫ్లాట్కి అయితే 1 కార్ పార్కింగ్ ఉంటుంది, ఒక వెహికల్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ట్రిపుల్ బెడ్రూమ్కి అయితే 2 కార్ పార్కింగ్స్ ఉంటాయి. అది ఒకటి. అండ్ మనకి ఇక్కడ చూపించిన యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటుంది అపార్ట్మెంట్. నేను మీకు చూపించాను కదా, అట్లనే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అపార్ట్మెంట్. బయట నుంచి వ్యూ ఆల్మోస్ట్ ఆల్ అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇది అంటే ఫ్లోర్ ప్లాన్ ఇదన్నమాట. అంటే నేను నిన్న చూపించింది 2nd ఫ్లోర్లో మా ఫ్లాట్.
సెకండ్ ఫ్లోర్లో మా ఫ్లాట్ వచ్చేసి 212. అండ్ నేను మీకు చూపించినట్టు ఇక్కడ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అవుతాము. నేను బయట ఓపెన్ స్పేస్ చూపించాను కదా, అది ఇదే. హాల్లోకి ఇలా ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత డైనింగ్ ఏరియా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇది కిచెన్, వాష్ ఏరియా నేను చూపించినట్టే. ఇది మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ అటాచ్డ్. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కామన్ వాష్రూమ్, ఎందుకంటే బయట నుంచి వచ్చే వ్యక్తులకు కావాలి కాబట్టి, వాళ్ళ బెడ్రూమ్లోకి రాలేరు కాబట్టి. సో ఇది చిన్న బెడ్రూమ్కి ఉన్న బాల్కనీ. అట్లనే ప్రతి ఫ్లోర్ నేను చెప్పినట్టు ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి ఫ్లాట్స్. అండ్ ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే కొన్ని రెంట్కి కూడా ఉన్నాయి ఫ్లాట్స్. 2 BHK 3 BHK ఫ్లాట్స్ రెంట్కి కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. ఇప్పుడైతే స్క్వేర్ ఫీట్ 5500 నడుస్తుంది. ఏమైనా కూర్చొని మాట్లాడితే తగ్గొచ్చు. ఒక 70 ఫ్లాట్స్ అంటే ఒక చిన్నపాటి ఊరు అన్నట్టే. సో ఒక మంచి కమ్యూనిటీ, చాలామంది ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. అట్లా. థ్యాంక్స్ అండి.